ప్రియ సహోదరి సహోదరులారా, విజయవాడ సత్యనారాయణపురం విచారణ ఆరోగ్య వెలంగిని మాత దేవాలయం నుండి క్రైస్తవులు ఆచరించేటువంటి 40 రోజుల దీక్షా సమయం నుండి తపస్సు కాలం గురించి కొంత సమయాన్ని ధ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా క్రైస్తవులు మరి ముఖ్యంగా కథోలిక విశ్వాసులు ఆచరించేటువంటి తపస్సు కాలం గురించి కొద్దిసేపు ధ్యానించడానికి ప్రయత్నించుదాం. ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ అనగా క్రీస్తు ప్రభు ఉత్థాన మహోత్సవానికి ముందుగా 40 రోజులు క్రైస్తవ సహోదరి సహోదరులు, ముఖ్యంగా కథోలిక విశ్వాసులు ప్రార్థన, ఉపవాసము, పుణ్యక్రియలు, త్యాగక్రియలతో నిష్ఠతో దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ 40 రోజులు అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత సంతరించటం మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండములో దేవుడు మనుషులను చూసి, వారి యొక్క దుష్టక్రియలను చూసి ఆయన హృదయం ఎంతగానో సంతాపం చెందెనని మనకు బైబిల్ వాక్యం చెప్తుంది. మనుషులను సృష్టించినందుకు, వారు పరమ దుష్టులైనందుకు, వారి పాప క్రియలను చూసి ఆయన హృదయం ఎంతో సంతాపం చెందెనని వాక్యం చెప్తుంది. వారి దుష్టక్రియలను చూసినటువంటి దేవుడు లోకమును, మనుషులను, వారి యొక్క దుర్మార్గపు క్రియలను ప్రక్షాళన చేయటానికి జల ప్రళయమును కలిగించారు. ఈ జల ప్రళయము సుమారు 40 రోజుల పాటు కురిసెను అని మనకు బైబిల్ వాక్యం చెప్తుంది. ఈ 40 రోజుల ప్రక్షాళన ద్వారా, ఆ జల ప్రళయం ద్వారా దేవుడు మనుషులను, వారి పాపములను, వారి దోషములను, అపరాధములను శుద్ధి చేయటానికి, పవిత్రపరచటానికి, ప్రక్షాళన చేయటానికి, ఈ లోకమును, ఈ భూమిని నూతనీకరించటానికి దేవుడు ఈ 40 రోజుల సమయాన్ని ఎంచుకున్నట్లు మనకు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కనుక ఈ దీక్షా సమయం లేదా ఈ తపస్సు కాలం, ఈ 40 రోజులు ఉపవాసపు దినములు క్రైస్తవులు తమను తాము శుద్ధి చేసుకోవటానికి, పవిత్రపరచుకోవటానికి, తమ యొక్క మాలిన్యం నుండి, దోషముల నుండి, అపరాధము నుండి ప్రక్షాళన చేసుకొని దేవుని యొక్క సంకల్పాలను తెలుసుకొని దేవునికి మరింత దగ్గరగా జీవించటానికి శ్రీ సభ ఇచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి సమయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా యోనా గ్రంథములో యోనా ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళి ఒకరోజు ప్రయాణం చేసి వారికి దేవుని సందేశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మీరందరూ కూడా పాప మన్నింపును పొంది హృదయ పరివర్తనం చెందండి, లేకపోతే 40 రోజులు గడిచిన తర్వాత ఈ నినివే పట్టణము నాశనమవుతుంది అని వారిని దేవుని యొక్క మాటల ద్వారా వారిని హెచ్చరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు, అల్పుల నుండి అధికుల వరకు వారందరూ, ముఖ్యంగా రాజు కూడా తన సింహాసనమును దిగి తన యొక్క వైభవమైనటువంటి దుస్తులు తొలగించి తాను గోనెను ధరించి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కనుక 40 అనేటువంటి సంఖ్య, ఈ 40 అనేటువంటి రోజులు ప్రాయశ్చిత్త దినములుగా, పశ్చాత్తాప దినములుగా మనకు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. దేవుని సందేశాన్ని ఆలకించి వారు దేవుని యొక్క వాక్యమును వినిరి, దేవుని మాటను నమ్మిరి అని యోనా గ్రంథములో వాక్యము చెప్తూ ఉంది. వారందరూ కూడా ఉపవాసం చేసి ఈ 40 దినములు ప్రాయశ్చిత్త దినములుగా, పశ్చాత్తాప దినములుగా వారు స్వీకరించి వారందరూ కూడా ఉపవాసముతో, ప్రార్థనతో దేవుని పట్ల తమ యొక్క భక్తిని, విశ్వాసాన్ని కనబరిచారు. కనుక ఈ 40 రోజులు క్రైస్తవ సహోదరి సహోదరులు దీక్ష ద్వారా, తపస్సు ద్వారా, వారు చేపట్టినటువంటి, వారు ఆచరించినటువంటి నియమ నిబంధనల ద్వారా, వారి యొక్క ఉపవాసముల ద్వారా
తమ యొక్క పశ్చాత్తాపాన్ని, ప్రాయశ్చిత్తాన్ని, తమ యొక్క హృదయ పరివర్తనమును దేవునికి వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథములో మనం చదివితే సమూయేలు మొదటి గ్రంథములో దావీదు గొలియాతును చంపుతూ ఉన్నాడు. గొలియాతు ఇజ్రాయేలు ప్రజలను సుమారు 40 రోజుల పాటు వారిని బాధించాడు. ఈ 40 రోజుల తర్వాత గొలియాతును దావీదు చంపినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కనుక ఈ 40 అనేటువంటి సంఖ్య విజయానికి, గెలుపుకు సూచనగా మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. పాపమును జయించటానికి, దుష్టుని జయించటానికి, పాపపు క్రియలను, సైతాను తంత్రములను జయించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ 40 రోజులటువంటి దినములు, ఈ ప్రాయశ్చిత్త దినములు, ఈ తపస్సు కాలపు దినములు మనము పాపమును, మరణమును, మృత్యువును, సైతానును, మన విరోధి అయినటువంటి, మన యొక్క అపవాది అయినటువంటి ఆ సైతాను జయించటానికి, సైతాను క్రియలపై మన శత్రువైనటువంటి అపవాది అయినటువంటి మరణాన్ని జయించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి సమయము, అనుకూలమైనటువంటి సమయముగా ఈ తపస్సు కాలాన్ని క్రైస్తవ సహోదరులు స్వీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా 40 అనేటువంటి సంఖ్య సిద్ధపాటుకు దినముగా, సిద్ధపాటుకు గుర్తుగా మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. యేసు ప్రభు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క కార్యమును ప్రారంభించే ముందు 40 రోజుల పాటు ఎడారిలో ఆయన ఉపవాసముతో, ప్రార్థనతో 40 రోజుల పాటు తనను తాను సిద్ధపరుచుకున్నాడు. అదేవిధంగా యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత కూడా క్రీస్తు ప్రభు 40 రోజుల పాటు తన శిష్యులను సిద్ధపరుస్తూ దైవరాజ్య స్థాపన కొరకై వారిని ఆయత్తపరిచినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కనుక ఈ 40 అనేటువంటి సంఖ్య సిద్ధపాటుకు గుర్తుగా మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. కనుక ప్రభు యొక్క క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన మహోత్సవాన్ని మనం కొనియాడటానికి ఈ 40 రోజుల పాటు మనము శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా సిద్ధపడుతూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి సమయంగా ఈ తపస్సు కాలాన్ని, ఈ దీక్షా సమయమును, ఈ 40 రోజుల యొక్క దినములను క్రైస్తవ సహోదరులు ఎంతో భక్తితో, విశ్వాసముతో, పవిత్రంగా, ప్రార్థనాపూర్వకంగా పాటించడానికి, ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో 40 అనేటువంటి సంఖ్య చాలా గొప్ప ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకుంది. కనుక ఈ 40 రోజుల పాటు క్రైస్తవ సహోదరులు అనేక మంది దీక్షను స్వీకరిస్తూ, అదేవిధంగా దైవ వాక్యాన్ని పఠిస్తూ, ప్రార్థనతో, ఉపవాసముతో, పుణ్యక్రియలతో పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తూ, దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతిరోజు సిలువను ధ్యానిస్తూ, అదేవిధంగా సిలువ మార్గం ద్వారా ప్రభు పొందినటువంటి పాటులను, శ్రమలను ధ్యానిస్తూ ప్రభు యొక్క బాధలలో భాగస్థులై జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క 40 రోజుల ఉపవాసపు దినములను ప్రాయశ్చిత్త దినములుగా, పశ్చాత్తాప దినములుగా ప్రతి క్రైస్తవ సహోదరులు, ముఖ్యంగా ప్రతి కథోలిక విచారణలో విశ్వాసులందరూ కూడా కలిసి ఎంతో భక్తితో పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక ఈ 40 రోజుల దీక్షా సమయం ద్వారా, ఈ 40 రోజుల ప్రాయశ్చిత్త దినముల ద్వారా దేవుడు మనందరిని దీవించాలి అని, మనందరం ప్రభు యొక్క శ్రమలలో, ఆయన శిలువ పాటలలో భాగస్థులై జీవిస్తూ, తద్వారా ఆయన రక్షణ అనుభూతిని పొందటానికి ఈ 40 రోజుల ఉపవాస క్రియల ద్వారా ఆత్మీయ మేలులను, ఆత్మీయ అనుభూతిని పొందటానికి మనందరం ప్రయత్నించుదాం. దేవుడు మనందరిని దీవించాలి అని, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన హృదయాలను తెరచి మనకు పాప మన్నింపును, పశ్చాత్తాపాన్ని దయచేయాలని ఈ యొక్క తపస్సు కాలం ద్వారా, ఈ దీక్షా సమయం ద్వారా దేవుడు మనందరికీ ఆత్మీయ మేలులను, శరీర ఆత్మీయ అనుగ్రహాలను మనకు సమృద్ధిగా దయచేయాలని మనందరం ప్రార్థించుదాం.